హైదరాబాద్ ఆసిఫ్ నగర్లో ఉద్రిక్తత తలెత్తింది. కాంగ్రెస్ ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మాజిద్, ఫిరోజ్ ఖాన్ అనుచరుల మధ్య గొడవ జరిగింది. సిసి రోడ్ల పరిశీలనకు వచ్చిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ నాంపల్లి ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ ఎంఐఎం కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి అక్కడ? కార్తీక్ చూసుకోవచ్చు. సో ఆసిఫ్ నగర్ లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ఎంఐఎం నేతల మధ్య, అంటే కాంగ్రెస్ ఎంఐఎం కార్యకర్తల మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. సో ఎమ్మెల్యే నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్, అలాగే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా నాంపల్లి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఫిరోజ్ ఖాన్ అనుచరుల మధ్య ఒక్కసారిగా గొడవ చెలరేగింది. కొంత ఈ ఆసిఫ్ నగర్ లో సిసి రోడ్ల పనులు జరుగుతూ ఉన్నాయి. సో ఈ పనులకు సంబంధించి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కొంత పరిశీలిస్తున్నారు. సో పరిశీలనకు వచ్చినటువంటి ఈ ఫిరోజ్ ఖాన్ పైన ఒక్కసారిగా ఈ మాజిద్, నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజిద్ అనుచరులు ఒక్కసారిగా కూడా దాడి చేసి ప్రయత్నం చేశారు. సో దీంతో కొంత ఫిరోజ్ ఖాన్ అనుచరులు కూడా కొంత ఇటు మాజిద్ సంబంధించిన అనుచరులతో వాగ్వాదం అనిపించారు. సో దీంతో ఒక్కసారిగా కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. కొంత ఏవైతే ఈ సిసి రోడ్ల పనులకు వచ్చినటువంటి ఫిరోజ్ ఖాన్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంత పరస్పర రాళ్లతో కూడా దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇటు ఆసిఫ్ నగర్ ఏరియాలో ఉద్రిక్త పరిస్థితులైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. పోలీసులకు ఇంకా సమాచారం అందలేదని చెప్పుకోవచ్చు. కార్తీక్, దిలీప్, అంటే ఇప్పుడు ఈ మాజిద్ అనుచరులు అబ్జెక్షన్ ఏంటి? దీనిపై ఫిరోజ్ ఖాన్ ఏమన్నా స్పందించారా? ఏమైనా స్పందించే అవకాశం ఏమైనా ఉందా దీనిపై? అంటే కాంగ్రెస్ నాంపల్లికి సంబంధించి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఫిరోజ్ ఖాన్ ఉన్నారు కాబట్టి, సో ఫిరోజ్ ఖాన్ సిసి రోడ్లు వేయిస్తున్నాడు అని చెప్పి ఆ పరిశీలనకు వెళ్ళేటువంటి పరిస్థితి. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఐఎం సంబంధించి మాజిద్ ఉన్నాడు. సో మాజిద్ అనుచరులు మాత్రం ఎమ్మెల్యే చొరవతోనే ఈ సిసి రోడ్ల పనులు జరుగుతున్నాయని చెప్పి అటు మాజిద్ అనుచరులు అక్కడ కొంత అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. సో దీంతో ఇరు వర్గాల మధ్య ఈ సిసి రోడ్ల చిచ్చు రేగిందని చెప్పుకోవచ్చు. ఒకరేమో మేము అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, సో ఫిరోజ్ ఖాన్ కొంత ఈ సిసి రోడ్లకు సంబంధించి ఎఫర్ట్ పెట్టడం వల్లనే సిసి రోడ్డు పనులు జరుగుతున్నాయని చెప్పి ఫిరోజ్ ఖాన్ అనుచరులు, లేదు ఎంఐఎం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజిద్ చొరవ వల్లనే ఈ యొక్క సిసి రోడ్ లో పనులు జరుగుతున్నాయని చెప్పి ఇటు ఫిరోజ్ ఖాన్, ఇటు మాజిద్ అనుచరులు. సో ఒకరిపైన ఒకరు ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం వల్లనే ఈ సిసి రోడ్డు పనికి సంబంధించి పరిశీలనకు వెళ్ళినటువంటి ఈ ఫిరోజ్ ఖాన్ పైన ఇటు రైట్ దిలీప్ అందుబాటులో ఉన్నారు కాబట్టి మెయిన్గా అక్కడ పరిస్థితి ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఫిరోజ్ ఖాన్ అనుచరులపై మాజిద్ అనుచరులు దాడులు చేసుకుంటున్న విజువల్స్ ఇప్పుడు మనం స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు ఎవరికి వాళ్ళు క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు అయితే రంగప్రవేశం చేస్తారు. సో ఇరు వర్గాల మధ్య అనుచరులను కొంత ఆపే ప్రయత్నం చేస్తున్నారు, దాడులకు దిగకుండా చొరవ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే క్రెడిట్ అంటే ఫిరోజ్ ఖాన్ చెప్తూ ఉంటారు, ఎంఐఎం ఆగడాలు ఇకపైన ఓల్డ్ సిటీలో నడవవు, సో కట్టడి చేసే ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఫిరోజ్ ఖాన్ ఎప్పటికప్పుడు మీడియా ముఖంగా కానీ బహిరంగంగా చెప్తున్నాడు పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కొంత ఎంఐఎం కార్యకర్తలు కూడా కొంత అగ్రెసివ్ గా వెళ్తున్నారు. సో ఫిరోజ్ ఖాన్ మేము కూడా తిరగనివ్వము, నాంపల్లి నియోజకవర్గంలో ఎలా తిరుగుతాడు ఫిరోజ్ ఖాన్ అంటూ కూడా ఇటు ఎంఐఎం నేతలు కూడా కొంత బహిరంగంగా విమర్శలు చేశారు. కానీ ఈ రోజు మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. సో ఎంఐఎం సంబంధించినటువంటి కార్యకర్తలు నేరుగా ఫిరోజ్ ఖాన్ పైన దాడికి, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల పైన కూడా దాడులు చేస్తున్నారు. కొంత పోలీసులు రంగప్రవేశం చేసినప్పుడు కూడా చూడొచ్చు మనం విజువల్స్ లో. సో దాడులకు దిగబడుతున్న పరిస్థితులను మనం చూస్తున్నాము. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇటు ఎంఐఎం కార్యకర్తలు మాత్రం తగ్గే ప్రయత్నం చేయట్లేని పరిస్థితిని మనం చూస్తున్నాము. సో పోలీసులు ఇప్పుడు ఎవరిపైన కేసులు పెడతారు అనేటువంటిది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తా ఉంది.
సో ముందు ఎవరు దాడులకు దిగారు అనేటువంటిది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే గతంలో కూడా మనం చాలా సార్లు కూడా చూసాము, ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా కొంత ఫిరోజ్ ఖాన్ ఎక్కడికక్కడ కూడా ఎంఐఎం కి సంబంధించి, ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు, అనుచరులకు సంబంధించి కావచ్చు, కొంత ఓల్డ్ సిటీలో వీళ్ళ అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. సో వీళ్ళ అరాచకాలను మనం కట్టడి చేయాలంటే ఖచ్చితంగా ఎంఐఎం ను ఓడించాలి అని కూడా చాలా సార్లు పిలుపునిచ్చినటువంటి నేపథ్యం. సో ఈ నేపథ్యంలోనే కొంత ఇటు ఎంఐఎం సంబంధించినటువంటి కార్యకర్తలు కొంత ఫిరోజ్ ఖాన్ పైన కొంత ఆవేశంతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఆసిఫ్ నగర్ లో ఏదైతే ఈ సిసి రోడ్ల పనులకు సంబంధించి పరిశీలనకు వెళ్ళినటువంటి ఫిరోజ్ ఖాన్ పైన దాడి చేయడానికి కొంత తెగబడినటువంటి పరిస్థితి. సో ఇంకా కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సో పోలీసు అయితే రంగప్రవేశం చేశారు. మరి ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఎవరిపైన కేసులు పెడతారో చూడాలి. కార్తిక్. రైట్ దిలీప్. ఇది ఒక ఆధిపత్య పోరు అనుకోవచ్చు కార్తీక్. సో ఇద్దరి మధ్యలో కూడా ఇటు అంటే ఇద్దరు ఫిరోజ్ ఖాన్ సీన్ లో ఉన్నాడు, ఇటు మాజిద్ కూడా సీన్ లో ఉన్నాడు. సో మాజిద్ ఓ రకంగా కొంత ఆవేశాలకు లోనవుతుగా తెలుస్తా ఉంది. సో డైరెక్ట్ గా కొంత చూసుకుందాం అన్నట్టుగా కొంత అగ్రెసివ్ గా వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. కొంత ఫిరోజ్ ఖాన్ వస్తున్నటువంటి సమయంలో సో వీళ్ళే వాళ్ళ పైన దాడికి వెళ్ళినట్టుగా మనం కొన్ని విజువల్స్ చూడొచ్చు, అర్థమవుతుంది. సో ముందుగానే కొంత ఇటు ఎంఐఎం సంబంధించిన కార్యకర్తలు కొంత కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన దాడులు చేసినట్టుగా కొంత స్క్రీన్ మీద మనం చూస్తున్న సన్నివేశాలు చూస్తున్నాము. అది తక్కువ ఓట్లతోనే ఇటు ఫిరోజ్ ఖాన్ కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో నాంపల్లిలో ఇరు పార్టీలు కూడా చాలా బలంగా ఉన్నాయని చెప్పవచ్చు. సో నాంపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా గత కొన్ని రోజులుగా ఫిరోజ్ ఖాన్ మాజిద్ మధ్య కొంత ఆధిపత్య పోరు కొనసాగుతా ఉంది. సో సమయం సందర్భం వచ్చినప్పుడల్లా కూడా ఇరు వర్గాల మధ్య దాడులు చూస్తూనే ఉన్నాము. దాడులు చేయాలి అనేటువంటి కొంత ప్రీ ప్లాన్ గా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ కర్రలతో దాడులు కానీ అలాగే రాళ్లతో దాడులు కానీ ఆ సీన్ అంతా కూడా చూస్తే కొంత ముందుగానే కొంత అంతర బలాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ చూస్తే కొంత అగ్రెసివ్ గా వెళ్ళాలి అనేది ముందుగానే ఇటు మాజిద్ అనుచరులు నిర్వహించినట్టుగా తెలుస్తా ఉంది. సో పోలీసుల రంగప్రవేశం లేకపోతే మాత్రం దాడులు మరింతగా జరిగే అవకాశం ఉండేది. సో పోలీసులు రంగప్రవేశం చేసి కొంత దాడి జరగకుండా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ఇటు ఎంఐఎం కార్యకర్తలు మాత్రం సో దాడులకు సిద్ధంగా ఉన్నాము అంటూ కూడా అటు కాంగ్రెస్ శ్రేణుల పైన దాడులకు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం స్క్రీన్ పైన చూడవచ్చు. సో ఇంకా కూడా ఉద్రిక్త పరిస్థితులు ఇటు ఆఫీస్ నగర్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో కొంత ఫిరోజ్ ఖాన్ అనుచరులను కొంత వారించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మాజిద్ మాత్రం ఎక్కడ కూడా కొంత తగ్గేది లేకున్నట్టుగా మనం స్క్రీన్ విజువల్స్ చూస్తే చెప్పుకోవచ్చు. అలాగే అలాగే మాజిద్ కానివ్వండి, అలాగే వాళ్ళ అనుచరులు కానీ సో అందరూ కూడా దాడులకు మనం సిద్ధంగా ఉన్నట్టుగా కూడా వాళ్ళ ప్రవర్తన చూస్తే తెలుస్తుంది. సో పోలీసులు ఇంకా కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ తో కొంత స్థానికులు కూడా కొంత భయాందోళనకు గురవుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది అనేటువంటి కొంత అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం ఇది ఎంఐఎం పార్టీకి సంబంధించిన కావచ్చు కానీ అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే అనుచరులు ఉన్నారు, ఇరు వర్గాలకు సంబంధించినటువంటి అంటే దిలీప్ ఇరు వర్గాల అనుచరులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం, పోలీసులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు దీన్ని ఆపే పరిస్థితి ఏమైనా ఉందా? రానున్న కొంతసేపట్లో ఏమన్నా పోలీసులను ఎక్కువగా మోహరించే పరిస్థితి ఏమన్నా కనిపిస్తోందా? సెంట్రల్ జోన్ లో ఇప్పటికే పోలీసు బలగాలను మోహరించే ప్రయత్నం చేస్తున్నారు. సెంట్రల్ జోన్ కి సంబంధించి అన్ని పోలీస్ స్టేషన్ నుంచి బలగాలను రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇదంతా సడన్ గా జరిగినట్టు సిచ్యువేషన్. సో ఒక్కసారిగా ఈ దాడులు జరిగాయి. సో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సో కొంతమంది అటు మాజిద్ వెంబడినటువంటి పోలీసులు కానివ్వండి, ఇటు ఎంఐఎం ఫిరోజ్ ఖాన్ సంబంధించి కొంతమంది పోలీసు బలగాలు మాత్రమే ఆ ఏరియాలో ఉంటే సో ఒక్కసారిగా అంటే దాడుల వరకు వస్తుంది అని మాత్రం పోలీసు వాళ్ళు కూడా అనుకోలేనటువంటి నేపథ్యంలో చూస్తే మాత్రం ఉద్రిక్త పరిస్థితులు అలాగే రాళ్లతోని కర్రలతోని దాడులు చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో కొంత సెంట్రల్ జోన్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏదైతే ఈ ఘటన జరిగినటువంటి ప్రాంతాల మొత్తం కూడా పోలీసు బలగాలను రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నటువంటి పరిస్థితులను ఎంత తక్కువ సమయంలోనే కొంత కంట్రోల్లోకి తీసుకోవాలని పోలీసులు కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొదటగా
నేతలను ఇటు ఫిరోజ్ ఖాన్ కానివ్వండి, అలాగే మాజీ ముందుగా నేతలను ఏదైతే ఘటన జరిగిన ప్రాంతం నుంచి మొదటగా వాళ్ళను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత అనుచరులను కూడా చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా పోలీసులు ఉన్నారు. సో పోలీసులు మొత్తం కూడా ఇటు సెంట్రల్ జోన్ కి సంబంధించిన పోలీసులు అందరూ కూడా రంగప్రవేశం చేసే అవకాశం ఉంది. అవసరమైతే ఆ ఏరియాలో మొత్తం కూడా ఎవరిని రాకుండా మొత్తం కూడా ఏరియాను మొత్తం కూడా పోలీసులు తమ కంట్రోల్లోకి తీసుకోవాలని కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడెక్కడ బారిగేట్లు ఏర్పాటు చేయడం కానీ ఆ ఏరియాలోకి ఎవరు రాకుండా ఉండేలా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్.